హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం లైనింగ్ని మెయిన్ పీస్ని కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ని మెయిన్ పీస్కి జాయిన్ చేసేసుకోవాలి. నేను ఇలా గమ్తో జాయిన్ చేసేసుకున్నానండి అన్నీ కూడా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వైపున వచ్చేసరికి పై వైపున ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఈ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ డాట్ని స్టిచ్ చేసుకోవడం కోసం కటింగ్ చేసుకునేటప్పుడే ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఎడ్జెస్ రెండు కూడా మనకి సమానంగా రావాలి. ఇలా సమానంగా వచ్చేలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ మనం డాట్ని స్టిచ్ చేసుకోవడం కోసం కటింగ్ చేసుకునేటప్పుడు డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫోల్డ్ చేసింది కాబట్టి ఫోల్డింగ్ మీద మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసరికి 4 ఇంచులు లేదా 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 4 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు 4.5 ఇంచులకి ఈ డాట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో డాట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో డాట్ను కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఎడ్జెస్ రెండు కూడా కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అంటే ఈ సైడ్ జాయింట్ల వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోవడం వల్ల మనకి ఈ బ్యాక్ పట్టీ అనేది స్ట్రైట్గా వస్తుందండి. అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా 1.5 ఇంచులు వెడల్పు ఉండేలా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు వైపున ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ ఖర్చు వచ్చేసరికి పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ మీద పడకుండా ఈ పీస్ మీద పడేలా స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ మీద పడింది అనుకోండి, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ స్టిచ్ అనేది కనపడుతూ ఉంటుందండి. అలా కనపడితే మనకి ఫినిషింగ్ బాగుండదు. ఇప్పుడు ఈ ఖర్చు కనపడకుండా మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా లూజ్ కుట్టు వేసుకున్నారనుకోండి, మీకు హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం.
ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ముందుగా ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవడం కోసం మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఈ మెయిన్ డాట్ వెడల్పు కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ రెండు కూడా ఒకే చోటుకి వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ టక్స్ రెండు ఒకే చోటికి రావాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఇక్కడ డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, కనపడుతుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ మెయిన్ డాట్ అనేది ఈ షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసినప్పుడు షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి. అప్పుడే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ ఒక్క మెయిన్ డాట్తోనే కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండవ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ రెండవ డాట్ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం రెండవ డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. రెండవ డాట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ కోసం వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడే ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఒకవేళ మీరు కటింగ్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకోలేదనుకోండి, ఈ మూడవ డాట్ వచ్చేసరికి ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి ఈ మూడవ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో స్టార్ట్ చేసుకొని మనం ఇక్కడ డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఇదే విధంగా రెండవ సైడ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి లైనింగ్ కదా, మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ గుర్తు కోసం ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా, ఇవి రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని మనం ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ పీస్ కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ పీస్. ఈ మెయిన్ పీస్ వచ్చేసి మనకి ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. అంటే మనకి ఈ షేప్ బెల్ట్ వచ్చేసరికి ఎంత స్టిఫ్గా కావాలి అనుకుంటే మీరు అన్ని లేయర్స్ వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. నేనైతే ఇక్కడ నాకు ఈ బ్లౌజ్లో క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇలా 3 లేయర్స్ వేస్తున్నాను, అంటే లైనింగ్తో కలిపి 4 లేయర్స్ వచ్చాయి. ఇప్పుడు అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ మీదనే 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ మీద పడకుండా ఈ లైనింగ్ క్లాత్ మీదనే పడేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ లైనింగ్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా షేప్ బెల్ట్ రెండు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ షేప్ బెల్ట్ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే సరి చేసుకోవచ్చు. అలా సరి చేసుకోవడం వల్ల మీరు సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి ఏమీ రావండి. మనకి ఇక్కడ రెండు షేప్ బెల్ట్లు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్కి వచ్చేసరికి ఇటువైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ గుట్టు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, అలాగే ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్న ఇటువైపున వచ్చే విధంగా ఇలా మనం ఈ షేప్ బెల్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసినప్పుడు చూడండి, ఈ షేప్ బెల్ట్ వచ్చేసరికి మెయిన్ పీస్ వైపున పెట్టేసుకున్నాం కదా, అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ పీస్ వైపున ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఈ షేప్ బెల్ట్కి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని, అంటే ఈ సైడ్ జాయింట్ల వైపున, అలాగే ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్ల వైపున మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు రెండవ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా కాకుండా మీరు ఒకేసారి 2 స్టిచ్లు వేసుకున్నారనుకోండి, ఒకవేళ మీకు తగ్గినా పెరిగినా కూడా సరి చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడైతే మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు రెండవ స్టిచ్ని వేసుకోవాలి. ఒకవైపున షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపు షేప్ బెల్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి. రెండో వైపున షేప్ బెల్ట్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు కూడా ఇలా చెక్ చేసుకోవాలి. అంటే ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్న మనకి రెండు కూడా కరెక్ట్గా వచ్చాయో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ వైపును కూడా ఈ విధంగా పట్టుకొని మనకి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయేమో ఇలా చెక్ చేసుకోవాలి. ఇటువైపును కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా 3 ఇంచుల వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టీ కోసం 2 ఇంచుల వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి. అంటే ఉక్స్ పట్టీకి వచ్చేసరికి 2 ఇంచుల వెడల్పు ఉండాలి క్లాత్, అలాగే కాజా పట్టీకి వచ్చేసరికి 3 ఇంచుల వెడల్పు ఉండేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ ఖర్చుల వైపున పై వైపుకి వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ని లాగొద్దండి. మీరు అలా లాగారు అంటే మీకు ఉక్స్ పట్టి సాగి కొంచెం పొడవు వచ్చేస్తుందండి. ఎప్పుడు కూడా మీరు కాజా పట్టి కానివ్వండి, ఉక్స్ పట్టి కానివ్వండి వేసేటప్పుడు బ్లౌజ్ పీస్ని లాగకుండా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షేప్ బెల్ట్ కంటే కూడా ఈ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఫస్ట్ ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని మరలా ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ అనేది కనపడకుండా ఈ స్టిచ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చులు వచ్చేసరికి పై వైపున ఉండేలా చూసుకొని కాజా పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా. కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చులు వచ్చేసరికి లోపల వైపున ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి ఇలా పై వైపున ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ కంటే కూడా మనం జాయిన్ చేసుకున్న ఈ పీసు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే సరి చేసుకోవాలి. ఈ విధంగా సరి చేసుకోవాలి. మనకైతే ఇక్కడ ఉక్స్ పట్టీ కాజా పట్టీ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి కదా. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని ఈ లైనింగ్ వైపున పై వైపునకు వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఈ నెక్ వైపు నుంచి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఎడ్జెస్ రెండు కూడా ఇలా కరెక్ట్గా ఉండేలా పట్టుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత మార్జిన్ అయితే వదిలారో షోల్డర్ ఖర్చు కోసం అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం నెక్ వైపు నుంచి షోల్డర్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ వచ్చేసి ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్కువ వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపును కూడా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ని ఇలా 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. అంటే ఈ పీసెస్ అన్నింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత పొడవు అయితే అవసరం అవుతుందో అంత పొడవున పీస్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఖర్చులన్నీ కూడా
ఒకే వైపుకి వచ్చేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి పైపింగ్ క్లాత్ అండి. అంటే మనం ఏ కలర్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని ఇలా 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, ఒక పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు రెండవ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి క్రాస్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా జాయింట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఇదే విధంగా ఈ పీసెస్ అన్నింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఖర్చులన్నీ కూడా ఒకే వైపునకు వచ్చేలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ స్ట్రిప్ని రెడీ చేసుకోవాలి. మనం పైపింగ్ స్ట్రిప్ని రెడీ చేసుకోవడం కోసం ఇలా 1 సైడ్ పాదాన్ని యూజ్ చేయాలి. చూసారు కదా, ఈ పాదం వచ్చేసరికి ఇలా ఉంటుంది. అంటే మనకి లెఫ్ట్ సైడ్ పాదం అన్నమాట. ఇది ఇంకొక పాదం కూడా ఉంటుందండి, రైట్ సైడ్ పాదం. ఇప్పుడు మనకైతే ఈ పైపింగ్ వేసుకోవడానికి ఈ లెఫ్ట్ సైడ్ పాదాన్ని యూజ్ చేయాలి. ఇలా ఈ పాదాన్ని సెట్ చేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి. ఇప్పుడు ఈ థ్రెడ్కి ఈ చివరన ఇలా ఒక ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈ థ్రెడ్ వైపున లూజ్ అనేది రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి లూజ్ రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి పైపింగ్ స్ట్రిప్ అనేది ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పైపింగ్ స్ట్రిప్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా హెమ్మింగ్ వేసుకోవడం కోసం ఈ లైనింగ్ పీస్తో నెక్ పీస్ని ఇప్పుడు ఈ పీస్ని ఇటువైపున ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులు వచ్చేసరికి లోపల వైపునకు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ స్ట్రిప్ని చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఈ నెక్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ కనపడుతుంది కదా, ఇదే స్టిచ్ మీద ఇలా స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసరికి పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ ఉక్స్ పట్టీ సైడ్న ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ నెక్ పీస్ని తీసుకొని ఇక్కడ చూడండి, ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసరికి కింది వైపునకు ఉండేలా ఇలా పెట్టేసుకోవాలి. అంటే పైపింగ్ క్లాత్ వచ్చేసి ఈ లైనింగ్ పీస్కి అలాగే బ్లౌజ్ పీస్కి మధ్యలో ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఉక్స్ పట్టీ కంటే కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ వేసున్నాం కదా, కనపడుతుంది కదా, ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసరికి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అనేది ఈ కాజా పట్టీ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. మనం ఇలా కట్స్ పెట్టుకుంటేనే రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, లేదంటే పట్టేసినట్లుగా వస్తుంది. అదే ఇలా కట్స్ పెట్టుకున్నారనుకోండి మీకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఇలా పావించి ఉండేలా మనకి హెమ్మింగ్ పట్టీ అనేది పావించి ఉండేలా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ పైపింగ్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వేసుకోవాలి. హెమ్మింగ్ వేసుకున్నారంటే చూడడానికి ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, పైపింగ్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇవి వచ్చేసి హ్యాండ్స్ కదా, నేను ఇక్కడ హ్యాండ్కి పైపింగ్ వేయట్లేదండి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ మెయిన్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి ఇలా పై వైపునకు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ వదిలాం కదా, ఇప్పుడు ఇదే 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు పైపింగ్ కావాలనుకుంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పైపింగ్ వేయట్లేదు. ఇలా ఒక హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండో హ్యాండ్ని కూడా రైట్ సైడ్ వైపున ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నప్పుడు మనం హ్యాండ్కి ఒకవైపున లోతు తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్కి లోతు తీసుకున్న వైపు రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని ఈ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది బ్లౌజ్ క్లాత్ మీద పడకుండా ఈ లైనింగ్ క్లాత్ మీద మాత్రమే పడేలా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ లైనింగ్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి.
హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని, అంటే ఈ ఖర్చులు వచ్చేసరికి లోపల వైపునకు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు హ్యాండ్ తీసుకొని మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా, అలాగే హ్యాండ్ కూడా ఒకవైపున లోతు తీసుకుంటాం కదా. ఈ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్న వైపున అలాగే హ్యాండ్కి లోతు తీసుకున్న వైపున రెండు కూడా ఒకే వైపుకి వచ్చేలా చూసుకొని ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనం హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి హ్యాండ్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఇలా రావాలి. ఇలా వచ్చేలా చూసుకొని ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ టక్స్ ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత మార్జిన్ అయితే వదిలామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచు, 1/4 ఇంచ్ అయితే 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు బ్లౌజ్ పీస్ని కానివ్వండి, హ్యాండ్ పీస్ని కానివ్వండి, దేన్ని కూడా లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే మార్జిన్తో ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి సైడ్ జాయింట్లు వేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ యొక్క నడుము లూజు తెలియాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ ఉంది కదా, ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, మీకు నడుము లూజు కరెక్ట్గా రావాలి అంటే ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ వరకు వచ్చేసరికి ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత వచ్చింది? 29 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 29 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్కి మార్క్ చేసుకోవాలి. అంటే 29 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసరికి ఫస్ట్ టేప్ని ఇలా 29 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు 29 ఇంచుల్లో సగం వస్తుంది. 29 ఇంచుల్లో సగం వచ్చేసి 14.5 ఇంచులు. అంటే ఈ 14.5 ఇంచులు అనేది ఒక వైపున మాత్రమే. మనకి ఒక వైపున అంటే ఫ్రంట్ పార్ట్ వైపున 14.5 ఇంచులు రావాలి, అలాగే బ్యాక్ పార్ట్ వైపున 14.5 ఇంచులు రావాలి. ఇప్పుడు మరలా ఈ 14.5 ఇంచుల దగ్గరికి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి 7.5 ఇంచులు వచ్చింది. అంటే 29 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసరికి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది వచ్చేసి ఉక్స్ పట్టీ సైడ్ కదా, ఈ ఉక్స్ పట్టీ సైడ్న ఇలా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కాజా పట్టీ సైడ్ కూడా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కాజా పట్టీ సైడ్న మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇటువైపున వచ్చేసరికి 14.5 ఇంచులు రావాలి. చూసారు కదా, మనకి ఈ బ్యాక్ పార్ట్ వైపున 14.5 ఇంచులు వచ్చింది కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ వైపున కూడా 14.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి హ్యాండ్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని చూసారు కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ విధంగా పట్టుకొని ఇలా లాక్ చేసుకోవాలి. కొంచెం ఇలా లాక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా అంటే మనం ఈ బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ రెండు కూడా ఒకే చోటుకు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా లాక్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు వైపులా కూడా ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లాక్ చేసుకున్న వైపున అలాగే కింది వైపున లాక్ చేసుకున్న వైపున ఈ విధంగా పట్టుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకి బ్యాక్ పార్ట్ కానివ్వండి ఫ్రంట్ పార్ట్ కానివ్వండి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయేమోనని చూసుకోవాలి. మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ వరకు ఇలా పట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి జాయింట్లు రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. మరలా ఇక్కడ పట్టుకొని ఇక్కడ వరకు చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ ఖర్చు ఉంది కదా రెండు వైపులా కూడా, ఈ ఖర్చు వచ్చేసి హ్యాండ్ వైపునకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఖర్చు వచ్చేసరికి ఇలా హ్యాండ్ వైపునకు ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ హ్యాండ్ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ కనపడుతుంది కదా, మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లాక్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ విధంగా పట్టుకొని దీనికి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కటింగ్ చేసుకునేటప్పుడే మార్కర్ వీల్తో ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, కనపడుతుంది కదా, ఈ మార్కింగ్ మీదనే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసరికి ఇలా పై వైపునకు ఉండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ షేప్ బెల్ట్ ఖర్చు అనేది ఇలా పై వైపునకు ఉండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చు. ఇలా మీరు స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు స్టిచ్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మీరు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నారనుకోండి, మనకి కటింగ్ చేసుకునేటప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో కరెక్ట్గా మనకి ఈ స్టిచ్చెస్ అనేవి కూడా అక్కడికే వచ్చాయి. ఒక్క పాయింట్ కూడా మనకి తేడా అనేది రాలేదు. మీకు ఇలా సైడ్ జాయింట్లు అనేవి ఈ విధంగా ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చాయనుకోండి, మనం ఇక ఆది బ్లౌజ్తో కూడా చెక్ చేసుకునే అవసరం లేదండి. మనం ఎలా అయితే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామో అలాగే ఈ బ్లౌజ్ వచ్చింది అనేది మనకి ఈ సైడ్ జాయింట్లు స్టిచ్ చేసేటప్పుడే తెలిసిపోతుందండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా చూసారు కదా, మనం కటింగ్ చేసుకునేటప్పుడు మార్కర్ వీల్తో మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా అదే మార్కింగ్ మీదకి వచ్చింది. ఇలా కనుక మీకు స్టిచ్చెస్ అనేవి వచ్చాయనుకోండి, మీకు బ్లౌజు పర్ఫెక్ట్గా కుదిరిందని ఇక్కడే తెలిసిపోతుందండి. ఇప్పుడు ఇదే విధంగా రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నాం కదా. లైనింగ్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.